కాబట్టి అటు స్వామివారి యొక్క ప్రవర అంటే స్వామివారి యొక్క 7 తరాలేమిటి అనే విషయం, దాని తర్వాత అమ్మవారి వైపు ప్రవర, ఈ రెండు కూడా చెప్పి దాని తర్వాత గంధము పూయరుగా అని ఒక చిన్న నృత్య ప్రదర్శన జరిగాక నిన్న మనం శరణాగతి గురించి ప్రవచనం చెప్పుకుంటున్నాం. గుర్తుందా మీ అందరికీ? ఎన్ని శరణాగతులు చెప్పుకున్నాం మనం? ఇంకొక 6 శరణాగతులు మిగిలిపోయాయి. 6 శరణాగతులు 6 నిమిషాల్లో చెప్పేశాక మీరందరూ ప్రసాదానికి వెళ్తారు. కానీ ప్రసాదానికి వెళ్ళాలంటే నియమం ఏమిటి? అక్కడ కౌంటర్లో ఉండేవాళ్ళు మిమ్మల్ని ఎన్ని శరణాగతులు అని అడుగుతారు, దానికి తగ్గట్టుగా చెప్తేనే ప్రసాదం పెడతారు. కాబట్టి మళ్ళీ రివైజ్. ముందుగా పూర్వకాలంలో ఒక 4 బ్రాహ్మణోత్తములను వివిధ ప్రాంతాలకు పంపించి మాకు ఒక మంచి అమ్మాయి ఉంది, ఒక తగిన వరుణ్ణి వెతికి పెట్టమని అమ్మాయి యొక్క తండ్రి అడుగుతారు. అడిగిన తర్వాత ఆ 4 బ్రాహ్మణోత్తములకు చందన తాంబూలాలు ఇచ్చి వారిని మాకొక మంచి వరుణ్ణి వెతికి పెట్టమని అమ్మాయి యొక్క తండ్రి అడుగుతారు. అయితే ఒక 4 బ్రాహ్మణోత్తములు వెళ్ళి ఒక మంచి వరుణ్ణి వెతికి తీసుకొని వస్తారు. ముందుగా అమ్మవారి దగ్గర స్వామి యొక్క గుణగణాలు, స్వామివారి దగ్గర అమ్మవారి గుణగణాలు చెప్తాం. ఇప్పుడు స్వామివారి యొక్క ప్రవర అంటే స్వామివారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి యొక్క గోత్రం ఏంటి, వారి యొక్క తాత ముత్తాతలు ఎవరు అనేది ఈ ప్రవర అనే దాంట్లో మనం తెలుసుకుందాం. తే కన్యావృణీభ్యమితి చతురో భాగవతోత్తమాన్ శ్రీపాంచరాత్రాకపతంత్రజ్ఞాన్ శ్రీవైష్ణవోత్తమాన్ గంధ పుష్పఫలదాంబూల దక్షిణాక్షతాధివిర్చోషయిత్వా తాన్ విష్ణోర్నకమిత్యభిమంత్ర్యా ప్రేషయేత్. ఓం విష్ణోర్నుగం వీర్యాని ప్రవోచన్యః పార్థివాని విమమేరజాగుంసియో అస్కభాజదుత్తరగుం సధస్తం విజగ్రమానస్త్రేధోరుగాజో విష్ణోరరాటపసి విష్ణోః పృష్ఠపతి విష్ణోష్ణత్రేస్థో విష్ణోస్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ते कन्यावरणार्थं कन्यादातारं गत्वा ब्रुवते. चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. वासिष्ठमैत्रावरणकौण्डिन्यत्रयारुषेयप्रवरान्वित वसिष्ठगोत्रोद्भवाय नाभागमहाराजवर्मणो नत्रे. चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. वासिष्ठमैत्रावरणकौण्डिन्यत्रयारुषेयप्रवरान्वित वसिष्ठगोत्रोद्भवाय अजमहाराजवर्मणः पौत्राय. चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. वासिष्ठमैत्रावरणकौण्डिन्यत्रयारुषेयप्रवरान्वित वसिष्ठगोत्रोद्भवाय दशरथमहाराजवर्मणः पुत्राय. चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु. वासिष्ठमैत्रावरणकौण्डिन्यत्रयारुषेयप्रवरान्वित वसिष्ठगोत्रोद्भवाय श्रीमन्नारायणस्वरूपिणे श्रीरामचन्द्र परब्रह्मणे वराय वृणीध्वं वृणीमहे. మనము స్వామివారి యొక్క గోత్రం ఏంటి, స్వామివారి యొక్క ప్రవర ఏంటి అంటే వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయారుషేయ 3 ఋషులు కలిగినటువంటి గోత్రము. శ్రీరామచంద్రుడిది వశిష్ఠ గోత్రము. నాభాగ మహారాజవరమణో నత్రే. మనము ఒక వివాహం చేయాలి అంటే అటు 3 తరాలు కాదు 7 తరాలు చూస్తారు. అమ్మాయి వైపు 7 తరాలు చూస్తారు. కానీ ప్రస్తుతానికి మనం ఒక 3 తరాలు చెప్పుకుందాం. స్వామివారి తాతలు ముత్తాతలు ఎవరు అనేది. నాభాగ మహారాజవర్మణో నత్రే. శ్రీరామచంద్రుడు నాభాగ మహారాజు యొక్క మునిమనవడు. అజమహారాజవర్మణ పౌత్రాయ. అజమహారాజు యొక్క
మనవడు దశరథ మహారాజ వర్ణ పుత్రాజ, దశరథ మహారాజు యొక్క పుత్రుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపిణే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాజ, సాక్షాత్తు నారాయణ స్వరూపుడు అయినటువంటి రామచంద్రుడు ఇక్కడ వరుడుగా వేయించేసి ఉన్నారు. ఆ తర్వాత అమ్మవారి యొక్క ప్రవర స్వామి దగ్గర మనం చెప్పుకుందాం. గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గార్హత్వత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవీ హ్రస్వరూప మహారాజ వర్మణో రత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవీ స్వర్ణరోమ మహారాజ వర్మణ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవీ జనక మహారాజ వర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవీ సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి సీతానామ్ని వరార్థిని కన్యా వృణీధ్వం వృణీమహే. మన సీతా అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చారు? సీతా అమ్మవారి యొక్క గోత్రం ఏంటి? అమ్మవారిది గౌతమస గోత్రం. హ్రస్వరోమ మహారాజు యొక్క మునిమనవరాలు, స్వర్ణరోమ మహారాజు యొక్క. హరే కృష్ణ. ఈరోజు మాకు ఏం అర్థమైంది అంటే ఆదిలాబాద్లో ఉండే వాళ్ళందరికీ మిడ్ నైట్ ప్రోగ్రామ్స్ అంటే బాగుంటుంది అని అర్థమైంది. ఎందుకంటే నిన్న తొందరగా ప్రారంభం చేసుకుందాము అని అంటే ఏమో ఎవరు రాలేదు. ఈరోజు చాలా లేట్ అయిపోయింది, ఉంటారో లేదో అంటే అందరూ చాలా స్మైలింగ్గా ఎంతూజియాస్టిక్గా కూర్చున్నారు అనమాట. అప్పుడు చప్పట్లు కూడా కొడుతున్నారు దీనికి. నెక్స్ట్ టైం నుంచి ప్రోగ్రాంలన్నీ రేపు మీతో పాటు ఇంకొక ఇద్దరినేనా? పెళ్ళికి అంతేనా? ఎవరి పెళ్ళండి రేపు? ఎవరి పెళ్ళి? సీతమ్మ ఎవరు? సీతమ్మ ఎవరు? మీరు వచ్చి పెళ్లి చేయండి. ఎవరి పెళ్లి రేపు అని అంటే మన సీతమ్మ పెళ్లి. మన సీతమ్మని ఏమని భావన చేస్తున్నాం మనం? కూతురుగా భావన చేస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం? ఇది ఏ ప్రదేశం అని చెప్పాం మనం? మిథిలా నగరం. మనందరం మిథిలా వాసులం. రామచంద్రమూర్తి వచ్చాడు, సీతమ్మని చూశాడట. సీతమ్మని చూడంగానే సీతమ్మని వివాహం చేసుకోవాలి అని ఒక ఇచ్చ కలిగిందట. సరే, మనం ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి బాగున్నాడు ఈయనని మనం అంగీకరించవచ్చు. బలంలో బాగున్నాడు, అందంలో బాగున్నాడు, ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి, సామ్రాజ్యాన్ని రక్షించటంలో క్షమత కూడా చాలా బాగున్నదట. అంతకంటే మించి భగవానుడికి ప్రేమ అంటే చాలా ఎక్కువటండి. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం కదా, స్వామి ఎంత ప్రేమిస్తారు అనే విషయం. ఎంతమందికి రాముడు అందం నచ్చింది? చేయొద్దండి చూద్దాం. భక్తులు అందరూ కలిసి చేశారు. ఇలా దీనికంటే ఈరోజు అందరూ హ్యాపీగా ఉంటారు కదండి. అంత ఎక్సైటెడ్గా ఉంటాడు పెళ్లి కొడుకు. గుర్రం పైన తీసుకొస్తారు ఎందుకు అంటే అది లాస్ట్ రోజు వాడు ఎంజాయ్మెంట్కి. అందుకోసమే కాదండి. రాముడు ఒంటరిగా ఉంటే కష్టం మనకి. ఎవరెవరికి చేశారు? దేవతలు భగవానుడికి చేసిన శరణాగతి ఫలించిందా లేదు? 5వ శరణాగతి భరతుడు రామచంద్రమూర్తికి అరణ్యవాసంలో ఉన్నప్పుడు చేశారు. ఫలించిందా లేదా? ఫలించింది. రెట్టింపు ఫలితాన్ని కూడా ఇచ్చింది. నిన్న చెప్పుకున్న 6వ శరణాగతి అరణ్యంలో ఉండే ఋషి మునులందరూ కూడా భగవంతుడైన శ్రీరామచంద్రుడికి చేశారు. ఆ శరణాగతి చేసేటప్పుడు లక్ష్మీదేవి అయిన రాఘవత్వేద్ భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని సీతమ్మ తల్లి స్వయంగా ఆపింది. ఏయ్, ఎవరో అరణ్యంలో వచ్చి నువ్వు కోట్లాడు అనంటే ఎందుకు కోట్లాడుతున్నావు? నువ్వు అలా చేయకూడదు కదా అనంటే శ్రీరాముడు ఏమన్నాడండి?
నేను నిన్నైనా వదిలేసుకోగలుగుతాను, లక్ష్మణుడైనా దూరంగా ఉంటే నేను భరించగలుగుతాను, కానీ నా భక్తులకిచ్చిన మాట మాత్రం నేనెన్నటికీ జవదాటను అని రామచంద్ర ప్రేమ్నర్తన్ ప్రభు యొక్క గొప్ప తల్లిదండ్రులు తండ్రి గారి యొక్క బర్త్డే కాబట్టి అది చాలా విశేష జన్మదినం ఇది. ఈశ్వర సదా రక్షతు పుణ్యకర్మణ కీర్తిమర్జయా జీవనం తవా భవతు సార్థకం జన్మదినమిదం హై ప్రియ సఖనోతు తే సర్వదా ముదం ప్రార్థయామహే భవిష్యదాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణ కీర్తిమర్జయా జీవనం గౌరవం ప్రభు కూడా స్టేజ్ పైకి రావాలి. హరే 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 కృష్ణ